అయితే శివశక్తులు ఉంటేనేమో ఒక్క గుడి కాడ చేయరు, ఊరంతా తెలంగాణలో ఊరంతా కూడా పండగ కాబట్టి ఎవరు ఏడ పిలిస్తే ఆడ పోయి చేసి వస్తారు, వాళ్ళకి ఆర్థికంగా నిలదొక్కుంటారు. మరి పోతున్న పరిస్థితి ఒక్కటే గుడిలో చెయ్యాలి లేదంటే ఆ ఊర్లో మాత్రమే చెయ్యాలని చాలా మంది ఇట్లాంటివన్నీ పాటించే వాళ్ళు ఆ ఊరికి మాత్రమే కట్టుబడి ఉంటారు, ఆ గుడికి మాత్రమే కట్టుబడి ఉంటారు. ఒకరు పిలిచి 1,00,000 రూపాయలు ఇస్తా అన్నా కానీ పోని పరిస్థితి ఉంటుంది. మరి ఎట్లా గడుస్తుంది? కానీ గ్రేట్ ఏంటంటే మన తెలంగాణలో ఈ గుడి దగ్గర ఉండే కులవృత్తి వాళ్ళు ఏదైతే ఉన్నారో కానీ పక్క గుడికి వెళ్ళి పక్క ఊర్లలోకి వెళ్ళి చేసే పని మాత్రం ఎప్పుడైతే చూడలేదు. నా పుట్టి ఇంత పెద్దగా అయినా కానీ ఆ గుడి దగ్గర ఇచ్చే 1,100 10 రూపాయలైనా 20 రూపాయలైనా ఆ ఆషాఢం నుంచి శ్రావణం దాకా చేసుకునే సేవ చేసుకునే పనిబాటలను చూసినా కానీ డబ్బులకు ఆశపడి వేరే ఊర్లోకి వెళ్ళి సేవలు చేసే వాళ్ళనైతే చూడలేదు. కానీ నిజంగా వాళ్ళని మెచ్చుకోవాలి, ఎందుకంటే వాళ్ళ ధర్మంని వాళ్ళు కాపాడుకుంటూ వాళ్ళు నిష్ఠ నియమాలతో వెళ్ళి పూజలు పునస్కారాలు చేసుకోవడము, అక్కడికి వెళ్ళి పూజలు చేయడము, అక్కడ ఉన్న గుడిని తూడవడం కానీ నూకడం కానీ బోనాలు మొత్తం శ్రావణం దాకా అయ్యేదాకా కులవృత్తి వాళ్ళందరూ కలిసి పని చేసుకోవడం, బోనం సమర్పించడము, ప్రతి ఒక్క పనిని వాళ్ళ వర్గంలో నడిపించుకోవడము అది ఇప్పటికీ కొంచెం మంది కొన్ని గుళ్ళ దగ్గర జరుగుతున్నాయి.